అంటే దల్ మీన్స్ అదొక మ్, బహువచనం పదం అన్న. సైనికులందరూ ఒక్క జాగాల గుమ్మిగూడుంటే ద గ్రూప్ ఆఫ్ సెక్షన్ ఎట్లా సమూహం. సమూహం దాన్ని దళం అంటారు. దళం మీన్స్ అన్నిటికీ తెగించేటోళ్ళు. సమూహం వేరు. సమూహంలో రకరకాల ఆలోచనలు రకరకాల ఐడియాలజీలు ఉంటాయి. తెగించి ముందు పోయేటోళ్ళని దళం అంటారు. త్యాగం. ఎందుకు ఈ రాజ్యాంగ రక్షణ దళ్ ఏర్పాటు చేశారు? మీరు ఆల్రెడీ ఒక 2-3 సమతా దళ్ అని ఇట్లా 2-3 ఆర్గనైజేషన్స్ తరఫున పనిచేస్తున్నారు కదా, మళ్ళీ ఈ దళ్ ఎందుకు? ఆ దళ్ ఉన్న తర్వాత సమతా సైనిక దళకి నేను 9 months బ్యాక్ రాజీనామా చేసిన. ఓకే. దానికి గల కారణం కూడా పలు ఇంటర్వ్యూలో చెప్పిన, మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా తెలియజేస్తాను. మేమంతా సమతా సైనిక దళ 2009 నుంచి కలిసి వర్క్ చేస్తున్నటువంటి సందర్భంలో అంబేద్కర్ గారు 1924లో స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ అది సమతా సైనిక దళ, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫర్ డిప్రెస్డ్ క్లాస్, పీడిత ప్రజల కోసం వాళ్ళ సంరక్షణ కోసం ఏర్పాటు చేయటువంటి దళం. దాని కాలక్రమేణా మొన్న పోయిన ఎలక్షన్లకి కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మన తెలంగాణలో ఉన్నటువంటి నా మిత్రుడు సహోదరుడు దిగంబర్ కామ్రే. సో సమతా చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి డైరెక్ట్ ఆయన గెలుపుకి దోహదపడ్డారు, ప్రకటించుకున్నారు కూడా. సో నేను ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న వ్యక్తిగా, ప్రతి ఆజిటేషన్ మీద మాట్లాడే వ్యక్తిగా, రెండోది ఎక్కడ విగ్రహావిష్కరణ జరిగిన, జ్ఞాన సభలు జరిగిన పోయే వక్తగా నాకు అంటే బీజేపీ గవర్నమెంట్ 400 ఎంపీ సీట్లు వస్తే ఫస్ట్ మేము చేసి మొట్టమొదటి పని భారత రాజ్యాంగాన్ని తొలగించడం, రెండోది త్రివర్ణ పతాకాన్ని తొలగిస్తామని చెప్పేసి చెప్పుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. సమతా సైనిక దళ అంటే అంబేద్కర్ గారు స్థాపించిన మదర్ ఆర్గనైజేషన్. రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి వ్యవస్థ నుంచి రాజ్యాంగాన్ని తీసే వాళ్ళకి సహకరించడం అనేది సిద్ధాంతమైనటువంటి భావజాల విరుద్ధం కాబట్టి సో నేను దాంట్లో ఉండదలుచుకోలేదని చెప్పి వాళ్ళు బహిరంగంగా ప్రకటించలేదు. చంద్రబాబు నాయుడు గెలవడానికి సమతా సైనిక దళ, ఆంధ్రప్రదేశ్ సమతా సైనిక దళ పనిచేసింది. ఓకే. రెండోది మా దిగంబర్ కాంప్లెక్స్ కూడా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసి పనిచేసిన. ఆయన గెలుపుకి, జగన్ గారు ఓటమికి, ఆయన గెలుపు, చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి నేను కూడా కారణమే అని చెప్పి ప్రకటించుకున్న తర్వాత సిద్ధాంతానికి అంటే ఎవరైనా సరే ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు కూడా అన్ని సందర్భాలలో ఉండాలనే రూల్ లేదు. సో సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి నేను దానికి రాజీనామా చేసిన తర్వాత సేమ్ సైమల్టేనియస్ గా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తూ ఉన్నారు ఇలా ప్రతి విషయం మీద కూడా రాజ్యాంగం మీద ఇప్పుడే ప్రజలు మాట్లాడడం స్టార్ట్ చేసిండ్రు. సౌత్ ఇండియాలోకి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశానికి స్పెషల్గా ఉంది. ఓకే. ఎట్లాగో ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ రాజ్యాంగాన్ని కొలాప్స్ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పలు చట్టాలు కూడా తీసుకొచ్చారు. రైతుల చేతిలో నుంచి భూమి తీసుకొని నల్ల చట్టాలు తీసుకొని వచ్చారు. ఎన్ఆర్సీ పేరు మీద ముస్లింలని, తర్వాత ఈ దేశంలోనే పుట్టినా అని చెప్పేసి మీ దగ్గర ఆధారం ఏముందని చెప్పి చూపించి ఇవన్నీ కూడా అగెన్స్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అక్కడ పెద్ద మొత్తంలో వాళ్ళు హర్యానా, పంజాబ్ రైతులు పోరాటం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నార్త్ వాళ్ళకంటే ఎక్కువ సౌత్ వాళ్ళు ట్రైన్లలో పోయి ఆ పోరాటాలకు మద్దతు ఇచ్చి వాళ్ళతో పాటు వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాడినటువంటి వ్యవస్థలో సౌత్ ఇండియానే ఎక్కువ పార్టిసిపేట్ చేసి. సో ఇప్పుడు మీ ఆర్ఆర్డి అనేది ఓన్లీ ఇన్ తెలంగాణ, దేశం అంతా అంటే ప్రజెంట్ తెలంగాణ. ఓకే. మెల్లిమెల్లిగా ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు కూడా తీసుకుపోతాం. కానీ నెక్స్ట్ ఇయర్ వరకు మన మహాత్మా జ్యోతిబా ఫులే గారి వర్ధంతి సందర్భంగా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ ఇయర్ మహాత్మా జ్యోతిబా ఫులే గారి వర్ధంతి సందర్భంగానే మళ్ళీ మీటింగ్ పెడతాం. అప్పటి వరకు గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలలో మా సైనికులని రూపొందించుకోవడం. బ్లాక్ షర్ట్ దానికి ఏమన్నా ఉందా? లేదన్న, మామూలుగా నేను నల్లగుడ్డ కాబట్టి కొంచెం ఇది ఇంకా నలుపు అయితే నేను కొద్దిగా మంచిగా కనబడతా బ్రైట్ గా అని చెప్పేసి ఇంటర్వ్యూ కోసం వేసుకొచ్చుకున్నాను. అంతే. బ్లూతో పాటు బార్డర్ ఆఫ్ కాషాయం ఉంటది. ఓకే. కాషాయం ఎందుకు మళ్ళీ? కాషాయం అనగానే ఇదే అంటే ఇది ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే కాషాయం అంటే కషాయిగా మార్చి పడేసిండ్రు. కాషాయం అంటే శాంతియుత విప్లవం. బుద్ధుడు అశోకు నుంచి మొదలుకున్నటువంటి గొప్ప, మీరు బుద్ధిస్ట్ మాంగ్స్ చూడండి, కాషాయంలోనే ఉంటారు. ఓకే. సో కాషాయం అనేది పీస్ ఆఫ్ వార్ అన్నట్టు, శాంతియుత విప్లవం. దాన్ని అట్లా తీసుకొని వస్తాం తొందరలోనే. ఓకే. సో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారు మీరు. ఎస్. సో ఏ స్థాయిలో మీరు పని చేయగలుగుతారు? ఇప్పుడు సంఘాలు అనగానే మళ్ళీ భయం అవుతుంది. లేదన్న, అయితే ఇది సంఘాలు అనగానే భయం అవుతుంది. ఇది ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్. కాన్స్టిట్యూషన్ అంటే ఇది కేవలం మాలమాదివులకు, ఎస్సీ బీసీల మైనార్టీలకు సంబంధించింది కాదు. ఓకే. ఆ ప్లాట్ఫామ్ ఎట్లా ఉంటుందంటే వేరే వాళ్ళు ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పటికీ కూడా ఒక ఉమ్మడిగా ఖండించాల్సినటువంటి సందర్భం ఉంటుంది కదా. ఆ సందర్భంలో మాకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడాలి. మా బేస్ మాకే ఉంటుంది, మళ్ళీ ఉమ్మడి ప్లాట్ఫామ్ అందరికీ కలుపుకొని పోయేటువంటి ఆలోచన కూడా కలిగి ఉంటుంది. మీరే అధ్యక్షులు దానికి? 100%. పాటలు ఏమైనా రాశారా? కార్యాచరణ అసలు దీనికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ నెక్స్ట్ మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి దాకా అసలు ఏం చూపెట్టేది లేదు.
ఓకే మా కార్యాచరణ సమాధానం చెప్పాలి అంతే. ఓకే. సో మొత్తం జిల్లాల వారీగా టీంలు ఇవన్నీ ఏర్పాటు చేసుకుంటారు. స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ 33 జిల్లాల టీంని రాష్ట్ర కార్యవర్గ సభ్యాన్ని 620 మండలాలని 13,900 చిల్లర గ్రామాలలో కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. సో మీరు ఎస్టాబ్లిష్ చేయబోతున్న ఈ ఆర్ఆర్డి రాజ్యాంగ రక్షణ దళ్ రాజ్యాంగాన్ని రక్షించాలని, దట్టు ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి. సో మీరు కూడా అక్కడ గేట్లు ఓపెన్ చేయకపోయేసరికి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక వీడియో కూడా చేసినట్టున్నాను. సో ఈ సందర్భంగా ఒక మంచి పాట ఒకటే, ఇప్పుడు ఏ పాట పాడినా విప్లవానికి సంబంధించిన సూచిక కాబట్టి అంటే ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ దళ్ మీరు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దాన్ని సూచిస్తూ, రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి, ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిదీ పొందుపరిచాడు, ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిదీ పొందుపరిచాడు, విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు, ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. సో గొప్ప పాట ఇది. థ్యాంక్ యూ. యా.